మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా హాస్పిటల్ నందు అకస్మాత్తుగా ఈ రోజు ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు హాస్పిటల్ ని అయితే తనిఖీ చేయడం జరిగింది. సార్, ఇక్కడ గత కొంతకాలంగా చాలా అవస్థల్లో పేషెంట్లు అయితే గానీ చాలా నిర్వీర్యం చేస్తున్నారు హాస్పిటల్ వైద్య సిబ్బంది. అయితే డ్రైనేజీ ఇది ప్రాబ్లం గానీ, క్లీనింగ్ ప్రాబ్లం గానీ, ఆ రోగుల పట్ల నిర్లక్ష్యం గానీ చేస్తున్నారు. అందులో మీరున్న చోట ఇలా జరగడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తా ఉంది. దీనిపై ఇది వాస్తవం చెప్పాలంటే, నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ వచ్చి కంబైన్డ్ స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రంలో 3 సంవత్సరాలు ఆరోగ్యశ్రీ స్టేట్ ఫస్ట్ వచ్చాము. అంత మంచి హాస్పిటల్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే కొద్దిగా మేనేజ్మెంట్ లో ఇక్కడ ఉన్న వీళ్ళు మెడికల్ సూపరింటెండెంట్ సరిగ్గా కోఆర్డినేషన్ లేక ఎవరు బాధ్యతగా పనిచేయలేదు. ఇప్పుడు అదే క్రమంగా ఇప్పుడు దీనికి ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులరైజ్ చేయాలా, దీనికి స్టెబుల్ చేయాలా, మొత్తం సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఒక గైడ్ లో పెట్టాలని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్ర మన మెడికల్ మినిస్టర్ గారు సత్యనారాయణ గారి కూడా ఇప్పుడు మాట్లాడాము. మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా త్వరలో వస్తున్నారు. వచ్చిన తర్వాత దీనికి ఇది పెట్టి కావాల్సిన డాక్టర్స్ దాదాపు ఒక 30 డాక్టర్స్ అవసరం ఉంది. నర్సెస్ కూడా ఒక 30 మంది నర్సెస్ అవసరం ఉన్నారు. ఇదే కాకుండా శానిటేషన్ పరిస్థితి బాగలేదు. చూడండి, ఈ ముందర ఆవరణ కూడా రోడ్స్ కూడా బాగలేదు. ఇది ఇంకా హెచ్డిఎస్ ఫామ్ చేయలేదు. ఇప్పుడు హెచ్డిఎస్ ఫామ్ చేసి హెచ్డిఎస్ రెజల్యూషన్ మేరకు ఇవన్నీ రోడ్స్ అన్ని వేపించి ఇది పూర్తి స్థాయిగా హాస్పిటల్ కి చాలా సుందరంగా చాలా క్లీన్ గా పెట్టడం మన బాధ్యత. ఈ ఆవరణ కూడా క్లీన్ చేయడానికి పూర్తి స్థాయిగా చర్యలు తీసుకుంటాం. ఇదే కాకుండా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు కలెక్టర్ గారికి మాట్లాడి సదరన్ క్యాంప్ లో చాలా మందికి సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. ఈ సర్టిఫికెట్స్ అన్ని వచ్చేటట్టుగా చూడమని కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు తక్షణం ఒక మెగా ఇది క్యాంప్ పెట్టేసి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ ఉండే వాళ్ళందరికీ ఆ రోజు పిలిపించేసి వాళ్ళ సర్టిఫికెట్స్ అన్ని డిస్పోజ్ చేసి వాళ్ళకందరికీ వాళ్ళ సర్టిఫికెట్ ఇచ్చి అర్హులు ఉండే వాళ్ళందరికీ పెన్షన్ ఎట్లా పెన్షన్లు కొత్త రాబోతున్నాయి. ఆ పెన్షన్లు వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా. సార్, అలాగే మెడిసిన్ కూడా చాలా కొరత ఉంది ఇక్కడ. అవును, చాలా కొరత ఉంది. ఇంతకా కూడా మీరు మన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో మీరు స్వయంగా మీరే మాట్లాడారు. ఆ మెడిసిన్ కూడా చాలా ఇది ఉంది. బయట ప్రైవేట్ ని ఆశ్రయించే పరిస్థితి వస్తుంది రోగులు. లేదు, అట్లా అంతా ఉండదు. ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ప్రతి నెల 30 లక్షల మెడిసిన్ ఉంది 3 నెలలకు ఒక క్వార్టర్ కి. కాకపోతే 11 లక్షల రూపాయలే ఇచ్చారు. ఇప్పుడే నేను కోటేశ్వరరావు గారు అని స్టేట్ ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన మాట్లాడాను. 30 లక్షలు యథావిధిగా మెడిసిన్ వచ్చేటట్టుగా చూస్తాను. ప్రజలకు ఎక్కడ కూడా కానీ అసౌకర్యం కలగకుండా సకాలంలో ఈ హాస్పిటల్ సర్వీస్ చేసే బాధ్యత మాది. మేము ఉన్నాము. పూర్తి స్థాయిగా దీనికి రెగ్యులరైజ్ చేస్తాము. ఎంతమంది డాక్టర్స్ కావాలో డాక్టర్స్ తెస్తాము, నర్సెస్ తెస్తాము. ఇంకా కావాల్సిన ఇప్పుడు చూస్తే అల్ట్రా స్కాన్ ఇప్పుడు వరకే చూడండి. ఇప్పుడు 12:30 అయింది. నేను హాస్పిటల్ క్యాంపస్ కి ఎంటర్ అయినప్పుడు 25 అల్ట్రా స్కాన్స్ చేశారు. ఇంకా 20 స్కాన్స్ చేసే అవసరం ఉన్నది. ఆమె మేడం గారు బాగా పనిచేస్తున్నారు. అదే పరంగా సైకాట్రిస్ట్ డాక్టర్స్ లేరు. ఇప్పుడు ఇంకొక అల్ట్రా స్కాన్ డాక్టర్ కూడా తెప్పిస్తున్నాము. ఆర్థోకి డాక్టర్స్, గైనిక్ కి డాక్టర్స్, అదే విధంగా సైకాట్రిస్ట్ కి అన్ని విధాలుగా ఓవరాల్ ఈ ఒక నెలలో హాస్పిటల్ కి పుష్కలంగా ఉన్న డాక్టర్స్ యాజ్ పర్ ద నీడ్. ఈ రోజు కూడా 12:30 గంటకు చెక్ చేస్తే 1100 మంది అవుట్ పేషెంట్స్ వచ్చి వెళ్ళారు. రౌండ్ ద క్లాక్ హాస్పిటల్లో 250 నుంచి 300 మంది ఇన్ పేషెంట్స్ ఉన్నారు. సో ఇవన్నీ సర్వీసెస్ కి మీట్ చేయడానికి మంచి డాక్టర్స్, నర్సెస్ అవసరం ఉంది. అంతమంది డాక్టర్స్, నర్సెస్ కి వాళ్ళ సర్వీసెస్ మీట్ కావడానికి పూర్తి స్థాయిగా ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామని చెప్పి సైనిక్ తెలియజేస్తారు. హాస్పిటల్ కూడా ప్రైవేటీకరణ అవుతుంది అనేసి బయట అది ఇప్పుడు ప్రైవేటీకరణ ఆందోళన ఏదైతే మా సిపిఎం సహోదరులు చేస్తున్నారో వాళ్ళకి పోయి మేము సానుకూలంగా స్పందించి వాళ్ళకి దగ్గర వెళ్ళి మీరు అట్లా అంతా ఏం భయపడే అవసరం లేదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ వెరీ క్లియర్ మ్యాన్. ఆయన చాలా బాధ్యత ఉండే మనిషి, ప్రజల మనిషి. ఆయన వచ్చి వన్ వర్డ్ ఒకటే ఏముంటుందంటే 10 మంది ప్రజలకు మనం ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం ఆ విధంగా చేయాలా అని చెప్పి ఆలోచనతో పనిచేస్తారు. తప్పకుండా ఇది ప్రైవేటీకరణ జరిగే పరిస్థితి ఉండదు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ జరగవచ్చు. అదేమి పీపీపీ మోడల్ అంటే అబ్సల్యూట్ గా వాళ్ళకే కాదు,
అవి పూర్తి స్థాయిగా ప్రైవేట్ కే చేయరు. దాంట్లో గవర్నమెంట్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఇంకొక ఫరం తో తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు మొన్న చూశారు, గత ప్రభుత్వం వచ్చింది ఏదైతే 450 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఏవైతే మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు పని చేశారో, నేను విజిట్ చేసి చూసిన ఆ బీమ్స్ అన్ని వంకరగా ఇట్లా పాములు ఉన్నట్టున్నాయి. బీమ్స్ ఒక పిల్లర్ కూడా సరిగా వేయలేదు. నాణ్యత లేని పని చేసి దాంట్లో డబ్బులంతా వీళ్ళు తినేసి, ఇసుక నాణ్యత లేదు, సరైన సిమెంట్ నాణ్యత లేదు, వర్స్ పని చేశారు. అది ఆ కంపెనీ ఏదైతే పని చేసిందో ఆ కంపెనీకి బ్లాక్ లిస్ట్ చేయాలి. అటువంటి తప్పులు జరిగాయి. ఆ తప్పులన్నీ సవరణ చేసి పూర్తి స్థాయిగా ప్రభుత్వ పార్ట్నర్షిప్ తో ప్రైవేట్ వాళ్ళకి దగ్గర తీసుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుంది. ఇప్పుడు విశ్వవిద్యాలయం కూడా మదనపల్లికి రావడానికి కారణం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత వచ్చింది. చెప్పేవాళ్ళు చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడారు, కానీ అవన్నీ ఏం జరగలేదు. ఇప్పుడే విశ్వవిద్యాలయం వచ్చింది, దానికి కావాల్సిన మొత్తం వసతులు కల్పిస్తాం. పూర్తి స్థాయిగా ప్రజలకు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్, ఒక హిందూ ఒక దేవుడిని ప్రార్థిస్తారు, ముస్లిం ఒక అల్లాని ప్రార్థిస్తారు, ఒక క్రిస్టియన్ ఒక జీసస్ ని ప్రార్థిస్తారు. అలాగే ప్రతి రోగి ఒక డాక్టర్ కి దండ పెడతారు, 2 చేతులు ఎత్తి వాళ్ళకున్న సమస్యను పరిష్కరించండి ప్రభు అని చెప్పి దండ పెడతారు. అలాంటి తరుణంలో ఇటీవల ఒక వీడియో అయితే వైరల్ అయింది సార్. ఎందుకంటే ఇక్కడున్న స్కానింగ్ సెంటర్ని పక్కన పెట్టి బయట ప్రైవేట్ వ్యక్తులు స్కానింగ్ సెంటర్ పంపిస్తూ వాళ్ళతో ఏదో మామూలు మొత్తంలో ఉన్నారనేసి ఈ మధ్య కాలం ట్రోల్ అయింది. అది మీ దృష్టికి కూడా చాలా మంది తీసుకురావాలనుకున్నారు, తీసుకొచ్చారా లేదో కూడా తెలియదు. దీనిపైన మీరు అది మీకు తెలియదు, చాలా మందికి చెప్తున్నాను. నా దృష్టికి వచ్చింది తెస్తానే. నేను దానికి ఎట్లయినా కూడా హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్. నేను తక్షణం సబ్ కలెక్టర్ గారికి చెప్పి ఇది ఏదైతే ఎంఓఈ చేశారో, ఆమె ఎవరో గాయత్రి మేడం చేశారట, ఆమె మీద చర్యలు కూడా తీసుకోమని డిపార్ట్మెంట్ కి రాశారు. ఏ డిపార్ట్మెంట్ కి? హెల్త్ డిపార్ట్మెంట్ కి రాశారు. ఆమెకు సస్పెండ్ చేయమన్నాము. ఇదే కాకుండా ఆ ఎంఓఈ కూడా క్యాన్సిల్ చేశాం. ఆ ఎంఓఈ ఇస్ నో మోర్ లాంగర్. ఎక్కడ కూడా కానీ తప్పుకు వదిలే పరిస్థితి ఉండదు. తప్పుకు అప్పటికప్పుడే సవరణ చేస్తాం. ఇప్పుడు హాస్పిటల్లో వచ్చినాం, ఏ ఇష్యూస్ పైన మా నోటీస్కి వచ్చింది అన్ని విషయాలు ఇమ్మీడియట్ గా దానిపైన స్పందించి మంత్రి గారికి మాట్లాడాం, కలెక్టర్ గారికి మాట్లాడాం. ఎక్కడికక్కడ ఇష్యూ సార్ట్అవుట్ చేసే విధంగా పనిచేసాం. సార్, రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే పైన ఎలా ఉంటుంది? క్వశ్చనే లేదు. వైద్య సిబ్బంది ఉండేది రోగుల కోసం, వాళ్ళు బాధ్యతగా పనిచేయాలి. అటువంటివి ఏమైనా కంప్లైంట్ వచ్చిందే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎక్కడ ఇప్పుడు నాకు తెలిసి మా డాక్టర్స్, నర్సెస్ ఆ విధంగా చేయరు. ఎందుకంటే మీకు దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా తక్కువ టీం ఉంది ఇక్కడ. అంత తక్కువ టీం ఉన్నా కూడా ఇన్ పేషెంట్స్ లో 250 నుంచి 270 మంది ఇన్ పేషెంట్స్ ఉన్నారు. 1400-1500 మంది ఓపీడీ పేషెంట్స్ ఉన్నారు. ఇంత తక్కువ స్టాఫ్ లోనే వాళ్ళు చాలా బాధ్యతగా పనిచేస్తున్నారంటే దే ఆర్ గుడ్ ఇన్ సర్వీసెస్. నేను వాళ్లకు ఇంకా బాధ్యతగా పనిచేయాలని కోరుతున్నాను. కంప్లైంట్ రాకుండా చేయమని కోరుతున్నాను. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు తనయుడు మంత్రి యువ నాయకులు నారా లోకేష్ గారు పుట్టినరోజు రేపు ఆ వేడుకని ఎలా? తప్పకుండా రేపు మదనపల్లి టౌన్ లో, వాడలో, ప్రతి ఒక్క చోట రేపు మా నాయకుడు లోకేష్ గారి జన్మదిన జరుపుకుంటాము. చాలా ఆడంబరంగా, చాలా మంచిగా జరుపుతాం. అది మా బాధ్యత. ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్, అవర్ పార్టీ. ఇది మా నాయకులకి ఎప్పుడు కూడా వాళ్లే సర్వస్వం. చాలా బాధ్యతగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ రోజు దావోస్ లో ఉన్నారు. నిన్న చూశారు వీడియోస్ అన్ని. ఎంత బాధ్యతగా ప్రజలతో పనిచేశారంటే అంత బాధ్యతగా ఉన్నారు. ఎన్నో ఇన్వెస్టర్స్ తీసుకొని వస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ ఒక్క రోజు కూడా మరవకుండా సకాలంలో ప్రజల కోసం ఉంటూ ప్రజా సమస్యల పైన పరిష్కరిస్తున్నారు. థ్యాంక్ యూ.